ఏ ఫ్యాలెస్ వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ కాల్ మూవీస్. అయితే రంభా ఊరేసి మేనక రైజ్ రైటర్స్. యాక్చువల్లీ మేము మూవీ విన్నాను కానీ మర్చిపోయాను అసలు వస్తుందని విషయం. సో చూడండి అసలు ఎలా ఉంటుందో. మళ్ళీ అల్లరి కామెడీయా లేకపోతే ఏంటి, మళ్ళీ కామెడీ సైడ్ వస్తారా లేకపోతే మళ్ళీ సీరియసా చూద్దాం రండి. This is Valorant. Aren't you tired of playing FPSs Like where కొట్టండి teamwork మీరు కూడా. is non ఇది మన ఫ్యామిలీకి సంబంధించిన మ్యాజిక్ బుక్ రా. ఈ బుక్ మీద కరెక్ట్ గా ముగ్గేయాలి. ఆ ముగ్గు గీస్తే రంభా ఊరసి మేనకలు కిందకి దిగుతారా? దిగుతారా? నేను హీరో అవ్వాలని కోరుకుంటే రంబొచ్చి తదాస్తు అంటే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి వీళ్ళందరికంటే పెద్ద హీరో అయిపోతావురా. నేను చూసి వెనకలు చూస్తున్నాను. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి వీళ్ళందరికంటే పెద్ద హీరో అయిపోతావురా. వెన్నెలు గీసారు. దేవతలకే రాజైన ఈ ఇంద్ర ప్రజాపతిని ఉనికిస్తున్నవాడు ఎవరు మహేంద్ర? ఒక మానవుడు. మానవుడా? రంభాయ నమః, ఉరుసాయ నమః, మేనకాయ నమః. రమ్ము రమ్ము. మాట్లాడేది చేస్తే ఎవడు మన మంచి మంచి ఏంటి వెన్నెల వర్షిని కదా. థింగ్స్ అవన్నీ మీరు సరే, నేను లైక్ చేసాను కదా, మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లాస్ట్ 15 years గా వాడు ముగ్గు గీస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు రాత్రికి రంబ వస్తుంది, 8ంటికి రంబ వస్తుంది. చెప్పు దొబ్బింది. రేపు రంబ వచ్చేక మనం చేసే అరాచకానికి రాజమండ్రి ఏమైపోద్దు. నా పర్మిషన్ లేకుండా అదర్ ప్లానెట్స్ కి వెళ్తారా? మానవా, మేము నిజముగానే దేవతలము. ఆకలిగా ఉన్నది, పులావేమన్నా తీసుకొస్తారా? వాళ్ళను పోషించడం అంత ఈజీ కాదు. పాతికేళ్ళ నుంచి పూజలు చేస్తుంటే అసలు నేను చేయడానికి మీరు కిందకి దిగారు. స్వామి శరణం. మేనక శరణం. ఏం మాల స్వామి? మేనకమాల. సెప్టెంబర్ 4 నాకైతే నచ్చింది. కొంచెం కామెడీ మూవీలు వెన్నెలకి సార్ మళ్ళీ కాంబో బాగుంటుంది అనుకుంటున్నాను. దాని తర్వాత ఇంకా విషయం వస్తే నాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే, హీరో వెన్నెలకి అదే అల్ల నరేసేమో హీరో అవ్వాలనుకుంటారు. కానీ వాళ్ళ డాడీని అడుగుతారు, ఈ రంభ మనిషి వెనక వస్తే ఏ రేట్ జరుగుతుందా అంటే అవును అంటే వెంటనే తను హీరో అవ్వాలని కోరుకుంటారు అంటారు. సో వాళ్ళ బుక్ మీరు ఉన్న అదే ముగ్గు ఏరియా ట్రై చేస్తుంటారు. నాకు అర్థమైంది. కానీ ఎప్పుడో వర్క్ అయ్యింది. అప్పుడు ఈ ముగ్గురు వచ్చేస్తే కానీ ఫస్ట్ లో వాళ్ళిద్దరు ముగ్గురు మామూలు మనుషులు అనుకుంటారు, తర్వాత దయ్యాలనుకుంటారు. కానీ భయపడుతుంటే వాళ్ళు నిజంగా మేము రంభవరేసి మీనకే అని చెప్పారు. ఇంకా అలా అలా సంథింగ్ స్టోరీ అవుతూ ఉంటుంది. అలా ఎండింగ్కి ఏమవుతుందో సార్, వాళ్ళ డాడీ కూడా టెంప్ట్ అవ్వడం, అదే నరేష్ కూడా నరేష్ సార్ కూడా టెంప్ట్ అవ్వడం చూడడం జరిగింది. సో నాకైతే అదే అనిపిస్తుంది. ఇంకా చూడాలి, ఫన్ అన్నాడు కదా, ఎలా ఉందో స్టోరీ ఏంటో. ఇంకా September 4 అన్న, ఇది అసలు ట్రేజర్ మాట, ట్రైలర్ ఎలా ఉంటుందో. నాకైతే నచ్చింది. ఓకే, కామెడీ పరంగా అయితే ఓకే, కానీ కాన్సెప్ట్ అయితే ఏంటో చూడాలి. అసలు కాన్సెప్ట్ ఏంటో చెప్పలేదు. ఎందుకోసం చేస్తున్నారు ఏంటి రీజన్ ఏంటో చెప్పలేదు. సో అది చూడాలి. మీరు కూడా చూడండి, వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని September 4 చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఈ సినిమా.